మరణాత మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఈ శరీరము లేక రొట్టె రసము నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇది నా రక్తము, ఈ రక్తము నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఈవేళ మన ధ్యానము నిబంధన రక్తము, నిబంధన విందు. ఈ నిబంధన అనే మాటకు ప్రత్యామ్నాయముగా కింద వాడబడిన పర్యాయ పదమే క్రొత్త నిబంధన. మరొకసారి గనుక ఈ మాట మనం పఠించుకుంటే, ఈ నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తము. ఈవేళ నిబంధన అంటే ఏంటో ముందు మనకి తెలిస్తే, నిబంధన రక్తం అంటే ఏంటో మనకు అప్పుడు అర్థమవుతుంది. నిబంధన అంటే ఏంటి? నిబంధన అంటే ఒక శాశ్వత బంధము. నిబంధన ఏంటి? ఒప్పందం ఏంటి? మన దైనందిన జీవితంలో మనకు అనేక సహవాసములు అవసరం. మనకు అనేక రకరకములైన ఒడంబడికలు అవసరం. తోటి మానవునితో మనము కలిసి జీవించే సమయమందు మనము జంతువుల వలె జీవించలేము. కాబట్టి మానవులమైన మనము కొన్ని ఒడంబడికలు చేసుకుంటూ ఉంటాం, కొన్ని ఒప్పందాలు చేసుకుంటూ ఉంటాం. కొన్ని విషయాల్లో మనం ఒకరితో ఒకరము సమ్మతి చేసుకుంటూ ఉంటాం, ఒకరితో ఒకరం ఒప్పుదల చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మన ఒప్పుదల ఏంటంటే, నేను వాక్యోపదేశకునిగా వాక్యం చెప్తాను, మీరు సంఘముగా బోధింపబడు వారిగా వాక్యం వింటారు. అట్లా కుదరదు. మేము మాట్లాడతాం, మీరు మాట్లాడతారంటే మన ఒడంబడికి ఏమవుతుంది? పాడైపోతుంది, గలిబిలు వస్తుంది అన్నమాట. నాకు తెలిసింది ఏం చెప్తా, మీకు తెలిసింది మీరు చెప్పండి అని ఈ ఒప్పందాన్నే, ఈ సంబంధాన్నే మనం ఉల్లంఘించామనుకోండి, ఏం కలుగుద్ది? అల్లకల్లోలం కలుగుద్ది అన్నమాట. అలాగే పాఠశాల ఉందనుకోండి, ఉపాధ్యాయుడు బోధించాలా, విద్యార్థి పాఠం వినాలా. ఇది ఒక ఒప్పందం, ఇది ఒక ఒడంబడిక. అలాగే వాక్యములో కూడా అనేక ఒప్పందాలు, అనేక ఒడంబడికలు దేవుడు మానవుని విషయంలో జరిగిస్తూ ఉన్నారు. మానవుడు ఉల్లంఘించినా కానీ దేవుడు ఆ ఒప్పందాలను తన చిత్తానుసారముగా నెరవేరుస్తూ ఉన్నట్లు వాక్యము ద్వారా మనం
కనుగొనగలుగుచు ఉన్న వారమై ఉన్నాము. పిల్లరా, నిబంధన అనగా నీకు నాకు మధ్య బంధము. ఈ బంధమే తెగకూడని బంధము. ఈ బంధానికి ఒక మంచి ఉదాహరణం వివాహం. వివాహం అనేది ఒక ఒడంబడిక కాదు. వివాహం అనున్నది ఏం చెప్పండి? ఒక బంధం. వివాహానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఉదాహరణకి నోట్లకైనా ఏముంటాయి? చెల్లుబాటు తారీఖు ఉంటుంది. ఉదాహరణకి 2016లో ప్రధానమంత్రి ఏం చేశాడు? నోట్లు చెల్లవన్నారు. అంటే ఆ ఒడంబడిక ఏమైపోయింది? రద్దయిపోయింది. అందుకే మనం ఏమన్నాం? నోట్ రద్దు అన్నాం. అంటే ఆ నోటు ఇక ఏమవ్వదు? చెల్లదు. ఆ నోటును బట్టి నీకు ప్రభుత్వానికి ఉన్న బంధం ఏమైపోయింది? చెదిరిపోయింది, రద్దయిపోయింది అన్నమాట, బంద్ అయిపోయింది. ఇక ఆ నోటు రద్దు అవ్వటం బట్టి ఇక ఆ కాగితం ఏం చెప్పండి? చల్లని కాగితం. ఒక విధంగా చెప్పాలంటే చిత్తు కాగితం. ఎందుకంటే ఒడంబడిక రద్దయిపోయింది. కానీ వివాహం అటువంటి ఒడంబడిక కాదు. ఎవరు 10 ఏళ్లకు పెళ్లి చేసుకోరు, ఎవరు 15 ఏళ్లకు పెళ్లి చేసుకోరు, ఎవరు పిల్లలు పుట్టే వరకు పెళ్లి చేసుకోరు, ఎవరు కాల పరిమితి వివాహమునకు ఏర్పాటు చేసుకోరు. అలాగ చేసుకున్నారంటే వారు నరజాతి కాదు, కానీ వారెవరంటే పశుజాతి వారు. పిల్లరా, ఆ బంధమే శాశ్వత బంధం. ఆ బంధములో చేసే ఒప్పందం, అగ్రిమెంట్ ఏంటంటే ఇక మరణమే మనిద్దరిని ఏం చేయాలా? అది ఎడబాయాలా, వేరు చెయ్యాలా. కాబట్టి మరణం వరకు ఈ ఒప్పందం ఏమవుతుంది? నిలిచి ఉంటుంది. అది ఒప్పందం. అలాగే దైనందిన జీవితంలో మనం ఒప్పందాలు చేసుకుంటూ ఉంటాం. మీ ఇంటి దగ్గర మీరు ఆటో ఎక్కారు, అడ్రస్ చెప్పారు, 100 రూపాయలు అంటాడు, ఇక్కడ దింపుతాడు. దిగిన తర్వాత మీరు 100 రూపాయలు ఇస్తాడు, వాడు 100 రూపాయలు తీసుకుంటాడు. మీ ఒప్పందం ఏమైంది? అయిపోయింది, క్లియర్ అయిపోయింది. అది ఒప్పందం. మీరు నిబంధన చేసుకోరు ఆటోవానితో, ఆటోవానితో నిబంధన మన్నించండి, ఒప్పందం చేసుకుంటారు. ఒప్పందం అంటే ఒక పందెం. ఒప్పందం ఏం చెప్పండి? ఒక పందెం. నువ్వు చేస్తావా, నేను చేస్తా. నువ్వు చెయ్యవా, నేను చెయ్యను. ఉదాహరణకి మీరు బస్ స్టాండ్ నుండి నగరంపాలెం చర్చి దగ్గరికి రావాలి. మధ్యలో మార్కెట్ దగ్గర ఆటో ఆగిపోద్ది. ఆటో ఆగిపోతే మిమ్మల్ని దింపి, మనం మాట్లాడుకున్నాంగా, నా 100 రూపాయలు నాకు అంటాడు ఆటో అబ్బాయి. ఇస్తారా? ఎందుకు ఎవరో? ఒప్పందం చేసుకున్నారుగా. ఎందుకు ఎవరో? ఎందుకంటే మధ్యలో ఆటో ఆగిపోయినందున మీ ఒప్పందం కూడా ఏమైపోయింది? తెగిపోయింది. మీ ఒప్పందం ఏమైపోయింది? తెగిపోయింది. మీకు ఇష్టమైతే ఇస్తారు, కష్టమైతే ఎవరు. ఇంకా మీకేమైనా దయాదాక్షిణ్యం ఉంటే ఒక 30-40 ఇచ్చి పో, సరిపెట్టుకో పో అంటారు.
అట్లా కాక మీ ఆయన మిమ్మల్ని బండి మీద ఎక్కించుకొస్తున్నాడు చర్చి కాడికి, బండిలో ఆయిల్ అయిపోయింది, మార్కెట్ దగ్గర వచ్చేటప్పటికే బైక్ ఆగిపోయింది. ఏమండి మీరు ఆయిల్ కొట్టించుకొని రండి, నేను నా పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్తున్నా అంటారా? ఎందుకు? అది బంధము. బంధము నీకు నాకు మధ్య ఏం చెప్పండి, అది బంధము. బంధం అలాగ అనకూడదు, అనటానికి వీలు లేదు. ఏదో కోపం వస్తే అనొచ్చు, ఏమండి కనీసం చూసుకునే పని లేదు, ఏమండి అది నేనైతేనా ఇట్లా చేస్తానా, నేను చెయ్యను, నేను ముందు చూసుకుంటా, మీకు ముందు చూపు ఉండదు, ఇట్లయితే కష్టం అండి, కుదరదండి అని 1 రోజు 2 రోజుల్లో అలకపాన్ పెక్కుతారు, 3వ రోజు మళ్ళా మావులు. ఎందుకు? మీ ఆయనకి మీకేముంది చెప్పండి, బంధము. కాబట్టి ఇక్కడ దేవుడే మానవునితో సృష్టి నిర్మాణము నుండి అనేక బంధాలు చేస్తూనే ఉన్నారు. దేవుడు తన బంధాలు మానవుని పట్ల నిలవబెట్టుకున్నా కానీ మనిషి ఏం చేస్తూ ఉన్నాడు, ఉల్లంఘిస్తూనే వస్తూ ఉన్నాడు. అయినా కానీ దేవుడు తన అపార కృపను బట్టి ఆ బంధమును తాను త్రెంచలేదు, కానీ ఆ బంధమును ఇంకా పొడిగిస్తూనే వస్తూ దేవుడు మానవునితో ఒక నూతన బంధము చేశారు. ఆ నూతన బంధమే విందు ద్వారా దేవుడు స్థాపించిన బంధం. ఆ బంధమును మనం ఏమన్నామంటే క్రొత్త నిబంధన. అందుకే ఈ వాక్యంలో 2 బంధాలు ఉన్నాయి, ఒకటి పాత బంధము, 2 క్రొత్త బంధము. పాత బంధాలు చాలా ఉన్నాయి. ఆదాముతో దేవుడు చేసిన బంధం, అబ్రహాము గారితో దేవుడు చేసిన బంధం, నోవాహుతో దేవుడు చేసిన బంధం, అలాగుననే మోషే గారితో దేవుడు చేసిన బంధం, యాకోబు గారితో దేవుడు చేసిన బంధం, ఇశ్రాయేలు జనాంగముతో దేవుడు ఏర్పాటు చేసిన బంధం. అడుపెమ్మట మనం వస్తే రాజుల కాలములో సౌలుతో దేవుడే చేసిన బంధం, దావీదుతో దేవుడు చేసిన ఒడంబడిక, ఇలాగున అనేక రకరకాల నిబంధనలు, కొన్ని ఒడంబడికలు దేవుడు చేస్తూ చేస్తూ కడకి తుది బంధమే దేవుడు ఎక్కడ చేశారంటే సిలువ ద్వారా, సిలువ రక్తము ద్వారా దేవుడు నూతన నిబంధన స్థాపించిన వారై ఉన్నారు. ఏంటి ఆ నూతన నిబంధన? నూతన నిబంధన వారసులముగా ఈ నిబంధన ఏంటో మనం గ్రహించి ఆ నిబంధనకు వారసులమై ఉండవలసిన వారమై ఉన్నాం. ఆ నిబంధన ఏంటో గ్రహింపలేక నిబంధనకు మనం ఏం కాలేమండి, వారసులం కాలేమో. ఆ నిబంధన ఏంటో తెలిస్తే ఆ నిబంధనకు మనం ఏం కాగలం చెప్పండి గట్టిగా, వారసులం కాగలం. ఏంటి ఆ నిబంధన? ఈ నిబంధన ఎంత దృఢమైనది, ఎంత నిశ్చలమైనది అని గనుక మనం ఆలోచించిన వారమైతే, పిల్లరా పాత నిబంధన మహిమకరమే అయినా కానీ మానవుడు ఆ పాత నిబంధనను తాను ఉల్లంఘించినందున దేవుడు నూతన నిబంధన దయచేసిన వారై ఉన్నారు. ఒప్పందం అనే విషయానికి ఇంకొకసారి వస్తే, ఒప్పంద విషయంలో గమనించండి, ఒప్పితే అందం, ఒప్పకపోతే పందెం. ఒప్పితే ఏం చెప్పండి, అందం. ఒప్పితే మంచిది, ఒప్పకపోతే అదేంటంట, పందెం. ఒప్పకపోతే పందెం. కాబట్టి నిబంధనలు కాదు, నీకు ఒప్పినా ఒప్పకపోయినా, నచ్చినా నచ్చకపోయినా,
ఇష్టమైనా ఇష్టము కాకపోయినా, అవతల వ్యక్తి నిలిపినా ఉల్లంఘించిన ఏం చేయాలా? బంధము నిలవబెట్టుకోవాలా. అది ముఖ్యం. పాశ్చాత్య దేశాలు చూస్తే ఈ బంధాలు తెగిపోతూ ఉన్నాయి. కానీ మన దేశంలో మన సాంప్రదాయమును బట్టి ఆ బంధాలు మనం ఏం చేసుకుంటూ ఉన్నామండి? కాపాడుకుంటూ ఉన్నాం. ఉదాహరణకి భోజనమే వచ్చిందనుకోండి, మనం హోటల్లో తినే భోజనం వేరు, ఇంట్లో తినే భోజనం వేరు. హోటల్లో తినే భోజనమే ఒప్పందం, ఇంట్లో తినే భోజనమే నిబంధన. పిల్లరా, హోటలోడు ఇష్టమైంది ఇష్టమైనట్టు ఇష్టమైనప్పుడు ఇష్టమైన రీతిగా వడ్డిస్తాడు. నీకు ఇష్టమైతే తినో, కష్టమైతే మానేయ్. బాగా చెప్పారు, మానేయ్. హోటల్కి వెళ్ళి ఇవాళ నాకు ఉప్మా కావాలా అని అంటారు. వాడంటాడు ఉప్మా చేయలా, ఈవేళ బజ్జీ వేసా, నాకు బజ్జీ పడదో, నాకు ఉప్మానే కావాలా. నీకోసం ఉప్మా చేయలేను, ఇష్టమైతే బజ్జీ తిను, లేకపోతే వెళ్ళిపో. ఒకటే మాట. అదేం చెప్పండి? ఒప్పందం. కానీ ఇంట్లో మీ యజమాని, అమ్మా నాకెందుకు కడుపు బాగోలా, ఇవాళ గారొద్దు నాకు, ఇవాళ ఇడ్లీ వేయమంటే వేస్తారా? ఏరా? అది బంధం. అది బంధం. కాబట్టి ఇష్టమైతే తిను, కష్టమైతే లేచి వెళ్ళు అంటానికి వీలు లేదు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య, తల్లి కొడుకుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య ఏముంది చెప్పండి? బంధం ఉంది. పిల్లరా, ఒప్పందం అనేది ఆర్థిక పరమైన ఒక సంబంధము. నిబంధన అనేది ఆత్మీయతతో కూడిన ఒక సంబంధం. ఒప్పందములో ఏముంది చెప్పండి? సొమ్ము. కట్నం కొరకు పెళ్లి చేసుకుంటే అదేమవుతుంది? మాట్లాడట్లా. కట్నం కొరకు పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? పురుషులారా చెప్పండి ఒకసారి గట్టిగా. ఒప్పందం. నువ్వు డబ్బులు, నేను పెళ్లి చేసుకుంటారు. ఎడమొఖం పెడమొఖం. ఎందుకు? వారి మధ్య బంధానికి ఆధారం సొమ్ము. మొన్న పెద్ద ఆయన చెప్తున్నాడు, ఒక డాక్టర్ అమ్మ ఒక డాక్టర్ గారు పెళ్లి చేసుకున్నారంట. 10 కోట్లు కట్నం. సింపుల్ 10 crores. ఇంక డాక్టర్ అమ్మగారు ఏం చెయ్యాలా? 10 కోట్లు దానం చేశారు యజమానికి. డాక్టర్ అమ్మగారు ఏం చేయాలి తన జీవితంలో? ఇంకా 5 కోట్లు కనీసం. 10 + 5 ఎంత సంపాదించాలా? ఎక్కడ సంపాదించాలా? చెప్పండి. పేషెంట్లు పొట్టలో నుండి బయటికి లాగాల. పిల్లరా చూసారా? ఎందుకు చెప్పారంటే వారిద్దరి మధ్య మరి ప్రేమ అనురాగం ఉందో లేదో మనకే తెలియదు, కానీ ఒక్కటి మటుకు ఖచ్చితం. ఏముంది? సొమ్ము. పిల్లరా, అది తప్పు, అది ఒప్పిదము కాదు. ఇష్టమైతే ఇస్తారు, కష్టమైతే మానేస్తారు. తీసుకోవడానికి వీల్లేదు, ఏదో ఖర్చులకి ఇవ్వు, తప్పే ఉంది.
ఇద్దరు అయిష్టాలను బట్టి ఈ బంధం ఉండాలి. కానీ ఆ బంధం ఏం కాకూడదు? ఒప్పందం కాకూడదు. కాబట్టి నిబంధన అనేది నిత్య ప్రమాణము. నువ్వు ఈ బంధమును మేరటానికి వీలు లేదు. చెప్పండి, మేరటానికి వీలు లేదు. అభ్యంతరపడబాకండి. మాట చెప్తా, చిన్న మాట, సహజంగా జరిగే సంగతే, వినండి. ఇంగ్లాండ్ దేశంలో ఒక వార్త విన్నాను. ఏంటి వార్త అంటే, మళ్ళా చెప్తున్నా, ఉన్నమాట, అభ్యంతరపడద్దు. ఇంటికి అద్దె కొండొచ్చు, అద్దె చెల్లించే పని లేదు, కానీ రాత్రిపూట పక్క సర్దితే చాలు, అద్దె అక్కర్లేదు. ఎంత భయంకరం చూడండి. మరి వీళ్ళరా, అట్టి శ్రేష్టమైన బంధమే ఏమైపోతుంది? ఒక చాలా చులకనైన ఒక ఒప్పందం అయిపోతుంది. నీకు నాకు మధ్య ఒప్పందం ఎంత భయంకరం అయిపోయిందో చూడండి పిల్లరా. నిబంధనను మనం ముద్రిస్తాం, సీల్ చేస్తాం, కానీ ఒప్పందాన్ని మనం సంతకం చేస్తాం. నిబంధనకి ఏముంటుంది చెప్పండి? సీల్. సీల్ మీ అందరికీ తెలుసు. మళ్ళా చెప్తాను, అర్థం చేసుకోండి, కొంచెం ఆలోచించండి. క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం మన ఇండియా, భారతదేశ సాంప్రదాయ ప్రకారం ఒక ముద్ర. ఏంటి ఆ ముద్ర? మంగళసూత్రం. మంగళసూత్రం. మంగళ అంటే శుభకరమైన సూత్రం, సంకేతం, శుభకరమైన సంకేతం అన్నమాట. ఏంటది? మంగళసూత్రం. ఒక మంచి పరిణామముతో కూడిన సంతకం. అది సంతకం. ఏంటి సంతకం? ఒకరు మీతో ఏం చేశారు? ముద్ర చేశారు, ముద్ర వేసుకున్నారు. మీరు, మీ యజమాని, మీ ఆయన ఏం చేశారు చెప్పండి? ముద్ర వేసుకున్నారు. ఒకరికొకరు ఏం చేశారు చెప్పండి? ముద్ర వేసుకున్నారు. మీరు ఉంగరం పెడతారు. ముద్ర, ఒప్పందం, బంధం. అది ఒక సూత్రం. అది ఉన్నంత కాలం అది మీ హృదయం మీద ఏం చెప్పండి? అది ఒక చిహ్నం, ఒక ముద్ర. ఆ ముద్ర ఏమవ్వదు? అది చెప్పండి గట్టిగా, చెరిగిపోదు. బాగా చెప్పారు, చెరిగిపోదు, చెరిగిపోకూడదు. చెరిగిపోయిందా? నువ్వు బంధం ఉల్లంఘించిన ఒక అభాగ్యురాలవో అభాగ్యుడవో, పురుషులైతే అభాగ్యులు, స్త్రీలైతే అభాగ్యురాళ్ళు, మోసగాళ్ళు అన్నమాట, మోసం చేసిన వారు అన్నమాట. తర్వాత మనం చూస్తే ఒప్పందం అనేది ఇరువురికి ప్రయోజనకరం, ఇద్దరికీ ప్రయోజనకరం. నువ్వు హోటల్కి వెళ్ళావా, నువ్వేం చేస్తావు? డబ్బులు ఇస్తావు, వాళ్ళు ఏం చేస్తారు? భోజనం పెడతారు. ఇరువురికి అది లాభదాయకం. ఆటో అబ్బాయి మీకు ఉపచారం చేశాడు కాబట్టి మీరేం చేస్తారు? సొమ్మిస్తారు. మీరు ఇచ్చిన సొమ్ము ఆయనకి లాభం, మీరు చేసిన ప్రయాణం మీకు లాభం. చెప్పండి, అవునా కాదా? ఆయన మిమ్మల్ని ఒక చోట నుండి ఇంకో చోటకి తరలించాడు కాబట్టి మీరు ఒక ప్రయోజనం పొందారు, ఆయనకి ఒక ప్రయోజనం ఇస్తున్నారు. కానీ నిబంధన అలా కాదు.
నీకు ప్రయోజనం ఉన్నా లేకపోయినా ఏం చెయ్యాలా? ఆ ఒప్పందాన్ని నువ్వు నిలబెట్టుకోవాలా. ఏమనుకోబాకండి, మీ ఆలోచన కొంచెం పొడిగిస్తున్నా, లేని ఆలోచన అప్పుడప్పుడు కల్పిస్తూ ఉంటా. మీరు కూర్చొని ఏ ఆలోచించబాకండి. నిజమే కదా, నిజమే కదా, నిజమే కదా. అయిలారా మీరు కూడా ఆలోచించండి. మీ ఆయనకి ఉదయం టిఫిన్ వండి పెడతారు, 11ంటికి కాఫీ ఇస్తారు, 1 గంటకి భోజనం పెడతారు, 4ంటికి కాఫీ ఇస్తారు, 7ంటికి వేడి వేడి అన్నం ఆమ్లెట్ వేసి పెడతారు, చక్కగా నీళ్లు పెడతారు, చక్కగా బట్టలు దుగుతారు, అంట్లు దొంగుతారు. మీ ఆయన మీకేమిస్తున్నాడు? అందుకే చెప్పా, మీ ఆలోచన ఎక్కువ పొడిగించుకోబాకుండా ముందే చెప్పా. ఈ ఆలోచన మీకు తట్టు ఉండదు. మర్చిపోండి, ఇక్కడే ఇంటికి వెళ్ళి అడగబాకండి. ఈ వాక్యమే తగాదాలకి తావి అవ్వకుండా చూసుకోండి. మరి చెప్పండి, ఏమి ఇస్తాడు ఆయన మీకు? చెప్పండి, యథార్థంగా మాట్లాడుకుందాం. సందర్భానుసారంగా మిమ్మల్ని అడుగుతున్నాం. చెప్పండి, ఏమిస్తాడు మీకు ఆయన? ఏమిస్తాడు? ఏమివ్వడండి, నన్ను తిట్లు తిడతాడండి, తిట్టు పోస్తాడండి. అయ్యగారు మీకు ఏం తెలుసు? పక్క పిలిచి అడిగితే అదే చెప్తారు. పొద్దున్న లేగిస్తే నువ్వు ఇస్త్రీ చేత కాదు నీకు, టీ పెడతాం చేత కాదు నీకు, ఇడ్లీ వేయటం చేత కాదు నీకు అని తిడతాడండి. తిట్లు తప్ప నాకేముంటాయి అయ్యగారు? అది నిబంధన. ఆయన తిట్టినా, ఆయన కొట్టినా, ఆయన చేదరించుకున్నా కానీ, అది మీకు నిష్ప్రయోజనముగా కనబడినా కానీ, ఆ ఒప్పందంలో మనం ఏం చేస్తాం? కొనసాగుతాం. అదే అన్నమాట నిబంధన. ఒప్పందం వేరు, నిబంధన వేరు. మనం చూస్తే సినిమాలో హీరో హీరోయిన్ ఏం చేసుకుంటారు? ఒప్పందం చేసుకుంటారు. నువ్వు నా భార్యలాగా యాక్ట్ చేయి, నేను నీ భర్తలాగా యాక్ట్ చేస్తా. కాసేపు టైం షెడ్యూల్ అన్నమాట. అయిపోయిన తర్వాత వాళ్ళెవరో వీళ్ళెవరో ఒప్పందం. తర్వాత కనుక మనం చూస్తే వస్తువు పిల్లరా, ఈ ఒప్పందంలో వస్తువుల యొక్క మార్పిడి ఉంటుంది, కానీ నిబంధనలో మనిషే మారిపోవాలి. ఒప్పందంలో ఏం మారతాయి? వస్తువులు మారతాయి, కానీ నిబంధనలో మనిషి ఏమైపోవాలా? మారిపోవాలా. ఒప్పందములో వస్తువు యొక్క విక్రయం, కానీ నిబంధనలో మనిషే విక్రయం. మనిషి ఏమైపోవాలా? మనిషి సమర్పణ అయిపోవాలన్నమాట. మనిషే అంకితం. వివాహము సమయమందు చెప్పండి, మీరేమవుతారు? చెప్పండి గట్టిగా ఒకసారి. మీరే అంకితం అయిపోతారు. పురుషులైన వారు కూడా స్త్రీకి అంకితం, స్త్రీ పురుషులకు అంకితం. సినిమా పాట కాదు, అంకితం నీకే అంకితం. ఉందా పాట? ఏమో ఉండే ఉంటుంది, చూసుకోండి మరి అంటారు. మళ్ళా తట్టా పొట్ట నెత్తి మీద పెట్టుకొని ఇంటికి పోతారు. ఏంటి పాట? అంకితం నీకే అంకితం సాంగ్ అన్నమాట. నిబంధన సాంగ్కు పనికిరాదు,
నిబంధన ఏంటి చెప్పండి? లాంగ్. నిబంధనలో లాంగ్ ఉంది, కానీ ఒప్పందంలో ఏముంది? సాంగ్ ఉంది. అందుకే పిల్లరా, ఒక సామెత ఉంది, మీ అందరికీ తెలుసు, నీటి కంటే రక్తము చిక్కన. బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్. ఏంటి ఈ సామెత? విన్నారా తెలుగులో సామెత? బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్. అంటే నీటి కన్నా రక్తము ఏంటంట? చిక్కది, చిక్కనిది, గట్టిది, బలమైనది. దీని భావం ఒక పెద్ద ఆయన, ఒక యూదుడు వివరిస్తూ ఇలాగు సెలవిస్తూ ఉన్నారు. ఏంటంటే, మనం ఎవరితో అయితే నిబంధన చేసుకున్నామో ఆ నిబంధన వ్యక్తి మనతో రక్త సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. అది రక్త సంబంధం. కానీ తాడబుట్టిన వారు మనతో నీటి సంబంధం ఏర్పాటు చేసుకున్నారు. నీటి సంబంధం, నీటి సంబంధం. ఏంటి నీటి సంబంధం? ఏంటి రక్త సంబంధం? అమలారా మీరు వినండి, మీకు అర్థమవుద్ది బాగా. నీటి సంబంధం అంటే ఉంబనీరు. రక్త సంబంధం అంటే అది బంధము. కాబట్టి అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు ఏం చేస్తారు? ఉంబనీరు పంచుకుంటారు. కానీ భార్యాభర్తలు ఏం పంచుకుంటారు? రక్తం పంచుకుంటారు. అది రక్త సంబంధం, ఇది నీరు సంబంధం. ఇప్పుడు చెప్పండి, నీరు చిక్కనా, రక్తము చిక్కనా? పురుషులరా మీరు మాట్లాడలా? నీరు చిక్కనా, రక్తము చిక్కనా? అందుకే దేవుడు నిర్ణయించింది, అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు నీళ్లు పంచుకుంటారు, తల్లి నీళ్లు పంచుకుంటారు. కానీ భార్యాభర్తలలో దేవుడు ఏర్పాటు చేసిన ఒక దివ్య ప్రక్రియ ఏంటి అని గనక మనం ఆలోచిస్తే, భార్యాభర్తలు ఏం పంచుకుంటారండి? రక్తము. అభ్యంతరపడద్దు, ఇది వాస్తవం, సృష్టిలో సహజం ఇది. ఇప్పుడు చెప్పండి, నీటి బంధము గొప్ప, రక్త బంధము గొప్ప? అందరూ మాట్లాడలా? రక్త బంధము గొప్ప. ఆ రక్త బంధం ఉన్నప్పుడే ఆశీర్వాదము, విస్తరణ, సమృద్ధి, అభివృద్ధి అని మనం చూస్తూ ఉన్నాం. అందుకే నీటి బంధం బట్టి అభివృద్ధి లేదు, కానీ ఏ బంధం బట్టి అభివృద్ధి? రక్త బంధం బట్టి అభివృద్ధి. ఇదంతా దేవుని యొక్క అనాది ఉద్దేశమైన సంకల్పన పిల్లరా. అందుకే రక్త బంధం. పిల్లరా, ఒప్పందం విషయంలో నీకు ఇష్టమైతే ఒప్పందం కాయి నెరవేర్చు, కష్టమైతే మానేసాయి. కానీ నిబంధన విషయంలో నీ శక్తి కొలది నువ్వు చేసిన ప్రమాణమును నీవు తూచా తప్పకుండా ఏం చేయాలా? నెరవేర్చాలా, పాటించాలా. పిల్లరా, ఒప్పందం విషయంలో అవతల వ్యక్తి తన అవసరత అందుకోకపోతే తాను తగ్గిపోవచ్చు. యువతల వ్యక్తి మటుకు ఏం చేయాలి? ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాలా. ఇలాగున పిల్లరా, ఒప్పందం అనేది మన యొక్క నైతిక స్థితిని బట్టి ఉన్నది, కానీ నిబంధన అయితే మన ఆత్మీయ స్థితి. ఒప్పందానికి ఏం సరిపోద్ది? చెప్పాలి గట్టిగా, ఒప్పందానికి ఏం సరిపోద్ది? నైతిక స్థితి, నైతిక స్థితి. కానీ నిబంధనకి ఏం కావాలా? ఆత్మీయ స్థితి, ఆత్మీయత కావాలా. అంటే ఆత్మలో ఐక్యత కావాలా.
నీతిలో ఐక్యత, నైతికత, నీతి యొక్క ఐక్యత ఒప్పందంలో నీకు సరిపోవచ్చు, కానీ ఆత్మలో ఐక్యత దేంట్లో కావాలా? చెప్పండి గట్టిగా ఒకసారి, దేంట్లో కావాలా? నిబంధనలో కావాలా? ఏమ్మా మైండ్ ఆఫ్ అయిపోతుందా? చెప్పండి, నిబంధనలో కావాలా? అందుచేత ఆత్మీయత మీకు ఎందుకు బోధిస్తామంటే, దేవునితో, మీ యజమానులతో, లేక మీ భార్యలతో, మీ భర్తలతో, మీ పిల్లలతో మీకున్న బంధం ఏమవ్వాలా? పెరగాల, తరగకూడదు. లోకములో ఉన్న బంధాలు తాత్కాలికములైతే ఆత్మీయ సంబంధమైన మన బంధాలు ఏమవ్వాలా? శాశ్వతం అవ్వాలా. అది చాలా అవసరం అని మనం గ్రహిస్తూ ఉన్నాం. పిల్లరా, ఒప్పందం ఉల్లంఘిస్తే కోర్టుకి వెళ్ళొచ్చు, కానీ నిబంధన ఉల్లంఘిస్తే నీ విలువే నీకు లేనట్టు. నిబంధన ఉల్లంఘిస్తే నీకు విలువే లేనట్టు. అంటే నువ్వు మనిషివే కానట్టు అన్నమాట, నువ్వు పశుప్రాయుడు అంతే అన్నమాట. పశుప్రాయునితో సమానం, పశువుతో సమానం అన్నమాట. కాబట్టి ఒప్పందం ఉల్లంఘిస్తే కోర్టులో వేయచ్చు, కానీ నిబంధన ఉల్లంఘిస్తే ఇక కోర్టు కాదు కదా, పరలోక కోర్టులో కూడా వానికి తీర్పు ఉండదు, ఇంక శిక్ష. కాబట్టి ఇటువంటి శ్రేష్టమైన నిబంధన దేవుడు మానవునితో చేసిన వారై ఉంటూ ఉన్నారు. పిల్లరా, మరొకసారి మన వాక్యానికి వస్తే, మత్తయి సువార్త 26:28, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తం. ఈ నిబంధన ఆమోదం అవ్వాలంటే, ఈ నిబంధన అమలు కావాలంటే ఏం అవసరం అంటే రక్తం అవసరం. చెప్పండి, ఏం అవసరం? చెప్పండి, రక్తం అవసరం. రక్తము ద్వారా ఈ నిబంధనలు ఏమవుతాయి అంటండి? చెప్పాలి ఒకసారి, ఏమవుతాయి అంట? ఏమవుతాయి అంట? అమల్లోకి వస్తాయి. అవి ఫోర్స్లోకి వస్తాయి, అవి అమల్లో ఉంటాయి. ఉదాహరణకి ఏదైనా తోటలో 2 మాటల్లో మీకు చెప్పి ముగించేస్తా, మరి ముందుకెళ్తా. ఒకటి, ఏదైనా తోటలో దేవుడు మానవునితో నిబంధన చేశారు, నువ్వు ఈ చెట్లు ఫలాలన్నీ తినొచ్చు, కానీ ఈ వనము, ఏదైనా వనం మధ్యలో ఉన్న మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలము నువ్వు తినకూడదు, నీవు తినదనం నిశ్చయముగా చచ్చదవు. మానవుడు నిబంధన ఏం చేశాడు? ఉల్లంఘించాడు. మానవుడు ఏమవ్వాలా? చావాలా, కానీ చావలేదు. ఎందుకంటే మానవునికి బదులు ఒక గొర్రె పిల్ల ఏం చేసింది? రక్తము కార్చింది. అందుకు మానవుని మీదకు రావలసిన శిక్ష దేని మీదకి వెళ్ళింది? గొర్రె పిల్ల మీదకి వెళ్ళింది. మానవుడు చావలేదు, ఎవరు చచ్చారు? అక్కడ రక్తం మనం చూస్తాం. రక్తముతో దేవుడు నిబంధన చేశారు. ఆ రక్తము చిందించారనుటకు ప్రతీకగా ఆకులు దేవుడు తీసేసి వారికి ఏం తగిలించారంట? చర్మపు చొక్కాయిలు. ఆ చొక్కాయి ఏం చెప్తుందంటే, నేను చావలేదు, కానీ ఇదిగో నా ఒంటి మీద నేను చుట్టుకున్న గొర్రె చనిపోయింది. అటోన్మెంట్ అంటే ప్రాయశ్చిత్తము, అంటే కప్పేసింది అన్నమాట అండి, కప్పేసింది. ఆ గొర్రె ఏం చేసింది? వారి పాపాన్ని కప్పేసింది అన్నమాట. ఆకులు కప్పలేకపోయాయి, ఆకులు కప్పుకున్నా ఇంకా వారిలో పాపముంది.
పాపం యొక్క చింత ఉంది, పాపం యొక్క భీతి ఉంది, గిల్ట్ ఉంది. కానీ ఎప్పుడైతే బొచ్చు దేవుడు వారికి వస్త్రముగా ఇచ్చారో, ఈ వస్త్రం బొచ్చు వస్త్రం ఎప్పుడైతే తొడుక్కున్నారో వారికి ఒక నిబ్బరత. ఏంటి నిబ్బరత? ఇదిగో నేను ధరించిన ఈ బొచ్చు గల గొర్రె పిల్ల నన్ను ఏం చేసింది? కప్పేసింది, నన్ను కప్పేసింది. వారు కచ్చడాలు కుట్టుకున్నా కానీ ఇంకా ఏం చేస్తున్నారు? దాక్కుంటున్నారు, ఇంకా దాక్కుంటున్నారు. కానీ ఈ గొర్రె బొచ్చు వారిని ఏం చేసేసింది? దాచిపెట్టేసింది, దాచిపెట్టేసింది. ఎట్లా దాచిపెట్టిందంటే, ఇక మీరు చావరు, రండి బయటికి రండి, మీకు చావరు, మీకు మరణం లేదు. వీరికి మరణం అని వీరిలో ఏమొచ్చేసింది చెప్పండి? భయము. అందుకే పౌలు గారు అంటారు హెబ్రీ పత్రికలో, మరణ భయములో ఉన్న వారికి పాపం బట్టి చెప్పండి ఏమొస్తుంది? చెప్పండి, మరణ భయం. అందరూ చెప్పాలి, పాపం బట్టి ఏమొస్తుంది చెప్పండి? ఎప్పుడైతే వారు పాపం చేశారో వారిలో భయం వచ్చేసింది. దేవుడు కనపడితే మమ్మల్ని చంపేస్తాడు, ఆయన కనపడకూడదు, ఆయన చేతుల మీద చచ్చిపోతామని చెప్పి వారు ఏం చేశారు చెప్పండి? దాక్కున్నారు. ఎప్పుడైతే దేవుడు ఆ గొర్రెను వధించి వారికి చర్మము చొక్కాయలు ధరించారో వారికి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. చెప్పండి అందరు గట్టిగా, ఏమొచ్చింది చెప్పండి? ధైర్యము. మనం వెళ్ళొచ్చు, దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు. హోంవర్క్ చేయని పిల్లగాడు కడుపు నొప్పి అంటాడు, తలనొప్పి అంటాడు. ఏరా నిజంగా చెప్పరా, ఏమి నొప్పిరా నీకు? ఏమో మమ్మీ నాకు అర్థం అవ్వట్లేదు మమ్మీ, కాసేపు నెత్తికి వస్తుంది, కాసేపు పొట్టకు వస్తుంది, కాసేపు మోకాలకు వస్తుంది. ఈ నొప్పులన్నిటికీ కారణం ఏంటి చెప్పండి? వాడి పాపం, వాడి పాపం. వాడు హోంవర్క్ చేశాడా? వాడు పరీక్షకు బాగా చదివాడా? వాడు ఏం చేస్తాడు? 6 లేచి స్నానం చేసి సెంటు కొట్టుకొని బయట కూర్చుంటాడు, బ్యాగ్ తగిలించుకొని. ఏరా బయట కూర్చున్నావు, ఆటో ఎప్పుడు వస్తుందో అని చూస్తున్నా, వాడు దొంగేదవ రావట్లా. చూసారా, వీడిలో ఏమి లేదండి? భయం లేదు, పాపం లేదు. అంచేత వీడు ఎట్లా ఉన్నాడు? ధైర్యంగా ఉన్నాడు. కాబట్టి కొంతమంది ఉంటారు వాత వేయబడిన మనస్సాక్షి అన్నమాట. మా కాలేజీలో ఒకటి ఉండేవాడు అనమాట, పోకిరోడు. వాడు చదివేవాడు కాదు, వాడు పాకిస్తాన్ నుండి వచ్చాడన్నమాట. నాకంటే 2 జాన్లు ఉండేవాడు, ఇంతెత్తుండేవాడు. పాకిస్తాన్ వాడు. వాడు ఏదో నామకే వాస్తే జీరాడు. వాడు నా వెనకాల కూర్చునేవాడు. పరీక్ష పేపర్ వస్తున్నప్పుడు వాడు తట్టి అడిగేవాడు, బ్రదర్ బ్రదర్ ఇవాళ ఏం పరీక్ష బ్రదర్ అనేవాడు. అంటే అన్ని పరీక్షలు కూడా ఒకటే రాస్తాడనమాట. అన్ని పరీక్షలకి వాడు ఒకటే రాస్తాడు. అన్ని పరీక్షలకి వాడి మ్యాటర్ ఒకటే. అంచేత బ్రదర్ రాత్రి అంతా సినిమా చూశాను బ్రదర్, రాత్రి అంతా షికారులు చేశాను, ఇవాళ ఏం పరీక్ష అంటావు అనేవాడు. పరీక్ష పేపర్ ఇచ్చేటప్పుడు దాని మీద రాయాలి కాబట్టి. చూసారా, ఆడి మనస్సాక్షి ఏమైపోయింది? వాత వేయబడింది అన్నమాట, వాత వేయబడింది. అప్పుడనే వాడు ఇవాళ మ్యాథ్స్, నేను సైన్స్ అనుకున్నానే, నేను సైన్స్ అని రాసి కొట్టేస్తున్నా, మ్యాథ్స్ అని రాస్తాను. చూసారా, వాత వేయబడిన మనస్సాక్షి. సాతాను ఏం చేస్తుందంటే తీవ్రంగా పాపం చేసేవాడిని ఏం చేస్తుంది? మనస్సాక్షి ఏం చేస్తుంది? కఠినపరుస్తుంది, కఠినపరుస్తుంది. ఒకసారి సినిమా చూస్తే రెండోసారి సినిమా చూడటానికి భయం, మూడోసారి కొంచెం భయం, నాలుగోసారి కొంచెం భయం, ఐదోసారి ఫస్ట్ షో వాడిదే, ఆరవసారి అన్ని షోలు వాడియే, ఏడోసారి వాడే సినిమాలో అంటాడు.
8వ సారి సినిమాలన్నీ వాడే తీస్తాడు. చూసారా, మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాడి స్థాయి ఏమవుతుంది? పెరుగుతుందా తరుగుతుందా? మొదటిసారి భయం భయం, బాబోయ్ ఏంటో, ఏం చూస్తావు, ఎవరు నన్ను చూస్తారో. లైట్లు ఆపే వరకు వాడికి దడ, లైట్లు ఆపిన తర్వాత వాడు నిబ్బరంగా చూస్తాడు సినిమా. చూసే కొంది వాడేమవుతాడు? హీరో అయిపోతాడన్నమాట. పిల్లరా, ఏదైనా తోటలో దేవుడు నిబంధన చేశాడు, మానవుడు ఉల్లంఘించాడు. దేవుడు రక్తముతో ప్రాయశ్చిత్తము చేసి నిబంధన చేశారు. మీ అందరికీ తెలుసు దేవుడు ఏదైనా తోటలో చేస్తున్న నిబంధన. తర్వాత నోవాహు గారి దగ్గరికి వద్దాం. మీ అందరికీ తెలుసు ఆదికాండం 3:16. సరే, ఇప్పుడు నోవాహు గారి దగ్గరికి వద్దాం. నోవాహు గారి జీవితంలో లోకమంతా పాపముతో నిండి ఉన్నది. దేవుడు మానవుని పాపము పండినందున మానవుని ఏం చేయాలనుకున్నారు? నశింపచేయాలనుకున్నారు. దేవుడు ప్రచండ వర్షము కురిపించి ఏం చేశారండి? మానవుని నాశనం చేశారు. మానవుడు నశించిపోయాడు. నోవాహు ఒక్కడే బ్రతుకున్నాడు. దేవునికి ఆందోళన, ఆవేదన. అయ్యో, మానవులందరూ ఏమైపోయారు? చెప్పాలి ఒకసారి, ఏమైపోయారు? నశించిపోయారు. చెప్పండి, మానవులందరూ ఏమైపోయారు? చెప్పండి, నశించిపోయారు. పిల్లరా, మీ వంట బల్ల మీద బెల్లం పెట్టి వస్తారు. మీరు వెళ్ళేటప్పటికే ఫుల్ చీమలు పట్టేస్తాయి. మీరు వెళ్ళి ఏం చేస్తారు? హిట్టు పెట్టి హిట్టు కొడతారు. మామూలు కొట్టరు వాటిని ఏడుతో హిట్ చేస్తారు, హిట్టుతో హిట్ చేస్తారు. అవన్నీ ఏమైపోతాయి? కుప్పలు 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 అవుతాయి. వాటిని చూసి ఏమనిపిస్తుంది? అయ్యయ్యో అంటే అయ్యయ్యో అయ్యయ్యో, చింత అన్నమాట. అయ్యయ్యో, దేవుడు కూడా నోవాహు జలప్రళయము తర్వాత ఆ నాశనమును చూసి దేవుడు ఏమంటూ ఉన్నారు? అయ్యయ్యో, ఎంత ఘాతకం జరిగిపోయింది. నేను పాపము సహించలేక తీర్పు తీరుస్తే తీర్పును బట్టి పాపము చావలేదు, కానీ ఎవడు చచ్చాడు? దేవుని ఉద్దేశం పాపాన్ని చంపాల, కానీ ఆడ చూస్తే ఎవరు చచ్చారు? మీ ఉద్దేశం బెల్లం బాగుండాలా, చివరికి ఏమైపోయినాయి? అయ్యో, పావల బెల్లం మొక్క కోసం ఏం చేశారు? ఎంత నరహత్య చేశారు! జీవహత్య, జీవహింస, జీవహింస. ఇక్కడ పాపం నాశనం కాలేదు, కానీ పాపం బట్టి ఎవరు నాశనం అయ్యారు? అందుకు దేవుడు బాధపడి నోవాహుతో దేవుడు నిబంధన చేస్తూ ఉన్నారు. ఆదికాండం 8:19 నుండి 21 వరకు మనం చూస్తే, ప్రతి జంతువును, ప్రాకు, ప్రతి పురుగు, ప్రతి పెట్టయు, భూమి మీద సంచరించినవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఓడలో నుండి బయటకు వచ్చెను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన గ్రహించి ఇక మీద నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. దేవుని నిబంధన. ఈ నిబంధన దేవుడు చేయటానికి నోవాహు గారు ఏం చేశారంటే,
దహన బలి. దహన బలి. రక్తము కార్చారు, శరీరమును కాల్చారు. ఇంకోసారి చెప్తున్నా, రక్తమును కార్చారు, శరీరాన్ని కాల్చారు. నిబంధనకి రెండు అవసరం, కారాల, కాలాల. అందుకే ప్రభు అంటారు, వధింపబడిన నా శరీరము, చిందింపబడిన నా రక్తము. నిబంధన కంప్లీట్, నిబంధన ఫుల్ఫిల్డ్, నిబంధన స్థాపితమైంది, నిబంధన ఏర్పాటైంది. నిబంధన ఏర్పాటు అవ్వాలంటే చెప్పండి, మర్చిపోవద్దు, ఏమవ్వాలా? శరీరము కాలాల, రక్తము ఒలకాల, కారాల, రక్తం కారాల. ఇక్కడ చూస్తే నోవాహు దహన బలి. దహనం అంటే అగ్ని, బలి అంటే కాల్చడం, కారటం. అందుకే ప్రభు ఏమంటారంటే, ఇది నా శరీరము తినండి, ఇది నా రక్తము త్రాగండి. నిబంధన దేవుడు అమలు చేశారు. ఆ నిబంధనకు వారసులమై ఉన్న మనము ఏం చేస్తూ ఉన్నాము? నేను నిబంధన వారసుడను అని మనం ఒప్పుకుంటూ ఆ నిబంధన మనం అందుకొనుటకు ఏం చేస్తూ ఉన్నాం? తింటూ ఉన్నాం, ఆరగిస్తూ ఉన్నాం. ఎవరైతే విందులో పాలు పొందుతారో వారు ఈ క్రొత్త నిబంధనకు ఏమై ఉన్నారండి? వారసులై ఉన్నారు, వారసులై ఉన్నారు. ఈ బల్ల యొద్దకు వచ్చేవారు వారసులు. క్రొత్త నిబంధనకు వారు యోగ్యులు. వారి జీవితంలో ఈ నిబంధన ఏమవుతుందంటండి? అంగీకారం అవుతుంది అని మనం చూస్తూ, ఇంకా అనేక విషయాలు అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన, అలాగుననే మరి మోషే గారితో దేవుడు చేసిన నిబంధన మనము చూస్తూ అసలు విషయానికి రావాలా? యేసు ప్రభు యొక్క రక్త నిబంధన, అందులోకి రావాలంటే ఇదంతా అవసరం అన్నమాట అండి. కాబట్టి ఈ విషయాలు మీరు రాసుకున్నారు, మంచివారు రాసుకున్నవారు మరలా సంస్కార విందు దినానికి వచ్చేసరికి ఒక్కసారి మీరు చదువుకుంటే ఆ సబ్జెక్ట్ మీకేమవుతుంది చెప్పండి? అర్థమవుతుంది. మళ్ళా ఇది చెప్తా ఉంటే ఆ పాఠం అవ్వదు. ఏది ఏమైనా ఈవేళ మనం క్రొత్త నిబంధనకు కర్త అయిన యేసు ప్రభు విందులో పాల్గొనట ద్వారా మనమందరము కూడా ఏమవుతూ ఉన్నామంటే ఆ నిబంధనకు మనం పాత్రులమవుతూ ఉన్నాం. దేవుడు ఆ నిబంధనను మన జీవితంలో నెరవేరుస్తూ ఉన్నారు. ఆ నిబంధన సవివరముగా మరలా దేవుని చిత్తమైన సమయమందు మనం ధ్యానించుకుందాం. అంత పర్యంతం ఈ నిబంధన వారసులమై ఉన్న మనలను దేవుడు పదిలముగా భద్రపరచి, కాపాడి, సంరక్షించి, తన రక్తముతో కడిగి శుద్ధీకరించి, తన వధువుగా నిష్కలంగా పౌరముగా సిద్ధపరచి, తన మేఘమునకు రాకకు రాజ్యమునకు మనలను ఆయుధపరచును గాక. దయగల ప్రభువా, కృపగల తండ్రి, నూతన నిబంధన యొక్క స్థాపితం, నూతన నిబంధన యొక్క ఆమోదం, దేవా నూతన నిబంధన యొక్క వారసత్వం ఈవేళ వాక్యాధారముగా ధ్యానించగలుగు కృప మాకు అనుగ్రహించిన తండ్రి, మీకు స్తుతులు. ఈ నిబంధనలో ఉన్న బంధము మేము గ్రహిస్తూ, నీ విందును స్మరిస్తూ బల యొద్దకు వచ్చి విందులో పాల్పొందుట ద్వారా ఆ గొప్ప నిబంధనకు పాత్రులము కాగల ధన్యత మాకు అనుగ్రహించుమని నిబంధన కర్త అయిన యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.